హాయ్ అండి. అందరికీ నమస్తే. బమ్మాస్ కిచెన్‌కు స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో చాలా సింపుల్ వేలో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది స్టార్టర్స్‌గా లేదా చారు, సాంబార్‌తో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇంక లేట్ చేయకుండా దీని తయారీ విధానాన్ని చూసేద్దాం. దీనికోసం ముందుగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న 500 గ్రామ్స్ చికెన్‌లో రుచికి సరిపడా సాల్ట్, 2 టీ స్పూన్స్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ చికెన్ మసాలా, హాఫ్ టీ స్పూన్ నిమ్మరసం వేసి మసాలాలన్నీ చికెన్‌కి బాగా పట్టేలా కలుపుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు నాన్ స్టిక్ లేదా అడుగు మందంగా ఉండే గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ షాజీరా, 4 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, ఓ 6, 7 మిరియాలు వేసి వేగనివ్వండి. కాస్త వేగాక ఓ కప్పు పుదీనా కూడా వేసి బాగా ఫ్రై చేయండి. సన్నగా కట్ చేసుకున్న ఓ మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని వేసి ఇవి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత ముందుగా మసాలా పట్టించి ఉంచుకున్న 500 గ్రామ్స్ చికెన్ వేసి హై ఫ్లేమ్ మీద 2-3 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇలా చేసేటప్పుడు స్టవ్‌ని హై ఫ్లేమ్‌లోనే ఉంచి ఫ్రై చేయండి. లేదంటే చికెన్‌లోంచి వాటర్ బయటకు వచ్చి ఇది ఫ్రైలా కాకుండా గ్రేవీలా అయిపోతుంది. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇలా కాస్త వేగాక ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టుకొని ఇందులో ఇలా కట్ చేసుకున్న ఓ 6, 7 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి అడుగంటుకోకుండా మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. ఇది కుక్ అవ్వడానికి కనీసం 30 నిమిషాల పైనే టైం పడుతుందండి. చికెన్ కాస్త గట్టిగా అనిపిస్తే 2, 3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. చూడండి చికెన్ బాగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ కసూరి మేతి వేసి మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. అంతేనండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని పప్పుతో గానీ, చారుతో గానీ ఎలా తిన్నా దీని రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే బమ్మాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.